హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. నిన్న నాగుల చవితి అయింది కదా. నాగుల చవితి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు పుట్టకు పాలు పోసి వచ్చారా? నేనైతే వెళ్ళి దేవుడి దర్శనం చేసుకొని పుట్టకి పాలు పోసి ఆ శివుని దర్శనం చేసుకొని వచ్చిన. మీరు కూడా వెళ్ళండి, ఎందుకంటే మనకు మనశ్శాంతి దొరకాలంటే మనం టెంపుల్కి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వస్తేనే కదా మనకు మనశ్శాంతి దొరికేది. ఓకే, మీ అందరితో షేర్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకు ఫుల్ హ్యాపీనెస్ వచ్చిన విషయం ఏంటంటే, ఏంటి నేను ఇంత హ్యాపీ ఎందుకున్నా ఈరోజు చెప్పండి చెప్పండి చెప్పనా? 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. ఎస్, 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. చూడండి, ఈ ఆనందంలో నాకు నోరు కూడా తిరుగుతలేదు. సబ్స్క్రైబర్స్ అని స్పష్టంగా అనలేకపోతున్నా, ఎందుకంటే ఈ ఆనందానికి కారణం మీరంటే నా ఫ్రెండ్స్. నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, వెరీ మచ్. ఇంతకు మించి నేనేం చేయలేను. నిజంగా కృతజ్ఞతలు మీ అందరికీ. నన్ను ఇలానే ఆదరిస్తూ నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ శ్రావణ మాసంలో పూజ చేయడం ద్వారా చాలా ఫలితాలు వస్తాయి. ఆ విషయం ఎవరు మర్చిపోవద్దు. ఎందుకంటే మనకు మనశ్శాంతి దొరకాలంటే ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళండి. వీలైనంత వరకు మీకు ఎంత సాధ్యమైతే అంత ఇతరులకు హెల్ప్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి. మీరు అనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతారు. హెల్ప్ చేయడంలో కూడా చాలా హ్యాపీనెస్ వస్తుంది తెలుసా. నిజంగా ఒకరికి హెల్ప్ చేస్తే ఆ ఆనందమే వేరు. ఒకసారి చేసి చూడండి. మీకు తోచినంత, మీకు తక్కువ ఉండి ఎక్కువలో హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. నీ ఎదుటి వాళ్ళ అవసరాన్ని బట్టి, నీ ముందు కనిపించే వాళ్ళ అవసరాన్ని బట్టి నువ్వు హెల్ప్ చేస్తే చాలు. అది మనకు మనసు తృప్తినిస్తుంది, నిజంగా తృప్తినిస్తుంది. ఎన్ని కోట్లు వచ్చినా ఏం చేసినా మనకు ఇవ్వని ఆనందం ఇతరులకు మనం సాయం చేయడంలో చాలా తృప్తినిస్తుంది. కాబట్టి ఆ తృప్తి అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ తృప్తి మనకు రావాలంటే ఏం చేయాలి? మనం కూడా హెల్ప్ చేయాలి. నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయినందుకు వెరీ థ్యాంక్ యూ సో మచ్. అయితే నేను మొన్న ఒక 3 టైమ్స్ లైవ్ చేశాను నా ఛానల్లో. 3 టైమ్స్ లైవ్ చేసిన ఛానల్ మనకు యూట్యూబ్లో స్క్రోల్ అవ్వలే అన్నమాట. ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్స్ అయితేనే అతను యూట్యూబ్ వాళ్ళు మనం చేసిన లైవ్ అనేది టెలికాస్ట్ అవుతుందట. సో ఇన్ని రోజులు కాలేదు. ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు కాబట్టి నేను చేసిన లైవ్ టెలికాస్ట్ అవుతుందన్నమాట. ఎందుకంటే నిన్ననే చూసుకున్నా, అవుతుంది, టెలికాస్ట్ అవుతుంది. వ్యూస్ కూడా వస్తున్నాయి, కామెంట్స్ కూడా వస్తున్నాయి. థ్యాంక్ యూ, ఇలానే నన్ను ఆదరిస్తారు అనుకుంటున్నాను. నేను లైవ్ చేసిన ప్రోగ్రామ్స్ కూడా చూడండి. అయితే నేను ఎలిజిబుల్ అవ్వాలి కదా యూట్యూబ్లో అంట. మనం ఎలిజిబుల్ అవుతేనే మనకు ఒక్కొక్క స్టెప్. ఇప్పటికైతే నేను 4 స్టెప్స్ దాటిన. 5th ఇంకోటి ఏంటంటే, మనకు ఛానల్లో ఏమంటారు, మన వాచ్ టైం పెరగాలంట. నెక్స్ట్ అదే స్టెప్ నాది. వాచ్ టైం పెరిగింది అనుకోండి, అప్పుడు ఇంకా ఎక్కువ జనాలకు వెళ్తుందంట ఈ ఛానల్. ఎందుకంటే నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను కాబట్టి ఇవన్నీ తెలుస్తుంది. కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఛానల్ నా వాయిస్ని వినండి. ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళు ఎలాంటి భయం అవసరం లేదు. నార్మల్గా చిన్నగా మీ ఇంట్లో జరిగే సంఘటనలే చిన్నగా రీల్ రూపంలోనో చిన్న వీడియో రూపంలోనో పెట్టండి. ఎందుకంటే ఖాళీగా ఉండకూడదు ఎవ్వరు. ఎందుకంటే ఖాళీగా ఉంటే ఏమొస్తుంది? ఏదో ఒకటి చేస్తేనే మనం ఫ్రెష్గా ఉంటాం, మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, ఫ్రెష్ ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఎవరు ఖాళీగా ఉండద్దు. సాధ్యమైనంత వరకు మీకు వీలైతే ఖచ్చితంగా మీరు ఛానల్ పెట్టడానికే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే ఇది. నేను మళ్ళీ నెక్స్ట్ ఈ లైవ్ అనేది రెగ్యులర్గా చేస్తే ఎంత ఫలితాన్ని ఇస్తుందో అది నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి, మళ్ళీ యూట్యూబ్లోనే సెర్చ్ చేయాలి. మనకి ఏది కావాలన్నా యూట్యూబ్లోకి వెళ్తే ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఆన్సర్ యూట్యూబే, క్వశ్చన్ యూట్యూబే. కాబట్టి నేను మళ్ళీ ప్రతిరోజు లైవ్ చేయాలి. ఒక 1/2 అవర్ అనుకుంటున్నా. 1/2 అవర్ చెయ్యొచ్చా, అట్లా చేస్తే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా, లేకపోతే చేసుకోవచ్చా అనేటివి ఇవన్నీ మళ్ళీ నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి ఖచ్చితంగా నేను ప్రతిరోజు, ఒకవేళ ఓకే అనే క్లారిటీ నాకు వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ప్రతిరోజు 1/2 అవర్ లైవ్ చేయడానికి నేను ట్రై చేస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.
బాయ్, సీ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.